టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ బాధ్యతల స్వీకరణకు సంబంధించిన న్యూస్ గన్పార్క్ లో అమరవీరులకు నివాళులర్పించారు మహేష్. టీపీసీసీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి సీఎం రేవంత్ హాజరయ్యారు. దీపాదాస్ మున్షి, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గన్పార్క్ నుండి గాంధీ భవన్ కు ర్యాలీగా బయలుదేరారు మహేష్. ర్యాలీగా భారీగా తరలివచ్చారు కాంగ్రెస్ శ్రేణులు. టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ బాధ్యతల స్వీకరణ జరుగుతోంది. గన్పార్క్ లో అమరవీరులకు నివాళులర్పించారు మహేష్. ఇక తర్వాత టీపీసీసీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి సీఎం రేవంత్, దీపాదాస్ మున్షి, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరు కాబోతున్నారు. గన్పార్క్ నుండి గాంధీ భవన్ కు ర్యాలీగా బయలుదేరారు మహేష్. ర్యాలీగా భారీగా తరలివచ్చారు కాంగ్రెస్ శ్రేణులు. మా ప్రతినిధి అశోక్ సిద్ధంగా ఉన్నారు ఇదే విషయానికి సంబంధించిన వివరాలతో. అశోక్, గాంధీ భవన్ కు ఎప్పుడు చేరుకునే అవకాశం ఉంది? కార్యక్రమంలో ఇంకా ఎవరెవరు హాజరవుతున్నారు? రైట్, గాంధీ భవన్ కి కొద్దిసేపటి క్రితమే చేరుకోవడం జరిగింది. కొత్త పీసీసీ అధ్యక్షుడిగా అటు మహేష్ కుమార్ గౌడ్ కొద్దిసేపటి క్రితమే ప్రమాణ పదవి బాధ్యతలు కూడా స్వీకరించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎంతో పాటు అటు దీపాదాస్ మున్షి, మిగతా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, బట్టి విక్రమార్క, ఇలా చాలా మంది ముఖ్య నాయకులు కూడా హాజరైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక కిక్కిరిసిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. గాంధీ భవన్ దగ్గర ఒక సందడి వాతావరణం కనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత బీసీ నాయకత్వానికి పట్టం కట్టిన నేపథ్యంలో చాలా అటు రాష్ట్ర నలుమూలల నుంచి కూడా బీసీ నాయకులు మొత్తం కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి మనము చూస్తున్నాం. చాలా సందడి వాతావరణం అయితే గాంధీ భవన్ దగ్గర కనిపిస్తుంది. అనేక స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి క్రితమే ఆయన బాధ్యతలు కూడా స్వీకరించారు. మరికొద్ది క్షణాల్లో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఇందిరాభవన్ ముందు ఏర్పాటు చేసినటువంటి ఈ సభ దగ్గర కూడా ఆయన రాబోతున్నారు. ఈ సభలో కూడా కేవలం నలుగురు మాట్లాడే విధంగా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మహేష్ కుమార్ గౌడ్, అలాగే దీపదాస్ మున్షి, బట్టి విక్రమార్క, ఈ నలుగురు ఆ స్టేజ్ పైన మాట్లాడే అవకాశం మనకు కనిపిస్తుంది. సుదీర్ఘ కాలం తర్వాత ఒక బీసీ నాయకత్వానికి పట్టం కట్టిన నేపథ్యంలో అటు రాహుల్ గాంధీ బీసీ నినాదాన్ని బయట తీసుకొచ్చిన నేపథ్యంలో దానికి అనుగుణంగా అటు మహేష్ కుమార్ గౌడ్కి పదవీ బాధ్యతలు ఇచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఒక రాష్ట్ర నలుమూలల నుంచి కూడా బీసీ నాయకులు మొత్తం కూడా ఇక్కడికి చేరుకున్నారు. పదవీ స్వీకారం అనేది చాలా అట్టహాసంగా జరుగుతుందని చెప్పొచ్చు. అటు గన్పార్క్ దగ్గర నుంచి గాంధీ భవన్ వరకు కూడా భారీ ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది కార్యకర్తలు కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ అభిమానులు కావచ్చు, చాలా మంది ఇక్కడికి చేరుకొని ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరికొద్ది సేపట్లోనే ఈ స్టేజ్ దగ్గర కూడా ఆయన చేరుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎమ్మెల్సీలు కావచ్చు, అటు ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, అందరూ కూడా చాలా ఇక్కడికి భారీ ఎత్తున క్రౌడ్తో ర్యాలీతో ఇక్కడికి చేరిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరికొద్ది క్షణాల్లో ఆయన మాట్లాడుతున్నాం. కత్తి మీద సాము ఇలాంటి జాబ్ని నిర్వహించడం మాత్రం చాలా కష్టతరమైనప్పటికీ కూడా ఒక బీసీ నాయకత్వాన్ని ముందుకు తీసుకునే విధంగా మహేష్ గౌడ్కి పట్టం కట్టిన నేపథ్యంలో ఆయన ఏ విధంగా నిర్వర్తిస్తారో అనే దానిపైన మాత్రం ఒక ఆసక్తి అయితే నెలకొందని చెప్పొచ్చు. లోపల ఏదైతే మొదటి గేట్ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత మహేష్ కుమార్ గౌడ్కి అటు ఆయన బాధ్యతలు అప్పగించిన పాత పీసీసీ సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు బాధ్యతలు అప్పగించడం కూడా జరిగింది. సో లోపల నుంచి మొత్తం నాయకులు మొత్తం కూడా ముఖ్య నాయకులు మొత్తం కూడా బయటకు వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే అవకాశం కనిపిస్తుంది. గాంధీ భవన్ దగ్గర అయితే ఒక సందర్భం కనిపిస్తుంది. అటు సిటీ మొత్తం కూడా కటౌట్స్తో నిండిపోయింది. మహేష్ కుమార్ గౌడ్కి అభినందనలు తెలుపుతూ పూర్తి స్థాయిలో నాయకులందరూ కూడా కటౌట్స్ కూడా భారీ ఎత్తున పెట్టిన నేపథ్యం చూస్తున్నాం. అలాగే గన్పార్క్ నుంచి ఇక్కడి వరకు కూడా ర్యాలీలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే విధంగా అటు తెలంగాణ సంస్కృతిని ఉట్టిపడే విధంగా కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇక్కడికి రావడం జరిగింది. దాదాపు గంట పాటు కూడా ఈ ర్యాలీ జరిగింది. ఆ ర్యాలీ తర్వాత గాంధీ భవన్కి చేరుకున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ తన పదవీ బాధ్యతలు కూడా స్వీకరించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక సందడి వాతావరణం కనిపిస్తుంది. మరికొద్ది క్షేపంలో అటు సీఎం కావచ్చు, ఇటు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, అలాగే రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా మాట్లాడే అవకాశం మనకు కనిపిస్తుంది. అశోక్, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రెస్ మీట్ ఉండబోతోంది. అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణులకు కూడా ఎటువంటి మెసేజ్ ఆయన ఇవ్వబోతున్నారు బాధ్యతల స్వీకరణ తర్వాత? సో ఆయన నుంచి పార్టీకు ఎలాంటి సేవ కానీ లేకపోతే ఎలాంటి ప్లానింగ్తో ఆయన ముందుకు వెళ్లే అవకాశం ఉంది? రైట్, కుల సమీకరణకు సంబంధించి చాలా రోజుల నుంచి కూడా రాహుల్ గాంధీ మాట్లాడుతున్న పరిస్థితి మనం చూసాం. ఇక్కడ చేసినటువంటి భారత్ జోడో యాత్రలో కూడా అటు కుల సమీకరణ జరగాలని చెప్పి దానికి సంబంధించినటువంటి ఏదైతే కుల సమీకరణకు సంబంధించిన దానిపైన కూడా ఇనిషియేటివ్ తీసుకోవాలని కూడా చెప్పిన నేపథ్యంలో బీసీ నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ అసలు బీసీ నాయకుడిని ప్రొజెక్ట్ చేస్తూ అలాగే పార్టీకి విధేయుడుగా ఉన్నటువంటి పర్సన్ ఏదైతే ఎన్ఎస్యూఐ కావచ్చు, యూత్ కాంగ్రెస్ కావచ్చు,
ఆసక్తి నెలకొందని చెప్పొచ్చు. సో చాలా రోజుల నుంచి కూడా బీసీ నాయకత్వం పూర్తిగా ఓసీకి సంబంధించిన మిగతా నాయకులు కూడా పట్టగల నేపథ్యంలో మొదటిసారి చాలా రోజుల తర్వాత బీసీ నాయకత్వానికి పట్టగల నేపథ్యంలో ఆయన ఏం మాట్లాడుతున్నారో నాకు ఆసక్తి నెలకొందని చెప్పొచ్చు. కొంతమంది నాయకులు సీనియర్ నాయకులు కూడా ఆయనతో మాట్లాడుతున్నారు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆయన ఏం మాట్లాడుతున్నారు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? రైట్, హైదరాబాద్ గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ తో పాటు దీపాదాస్ మున్షి, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. గన్ పార్క్ నుండి గాంధీ భవన్ వరకు ర్యాలీగా వచ్చి గాంధీ భవన్ లో ఆయన టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు. మరి కాసేపట్లోనే కాంగ్రెస్ శ్రేణులను ఉద్దేశించి ఆయన మాట్లాడబోతున్నారు.